ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నీ సాయి తండ్రిని తలుచుకుంటూ నేను చూపిస్తున్న ఈ స్వస్తిక్ ముద్రని తాకు తల్లి. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా తమ కోరికలను మనసులో తలుచుకొని బాబాగారు చూపిస్తున్న ఈ స్వస్తిక్ ముద్రని తాకండి. తాకారా అండి? అయితే బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను, అవమానాలను తలుచుకొని బాధపడకు. నమ్మకంతో ఉండు తల్లి. నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఈ స్వస్తిక్ ముద్రని తాకావు కదా, ఇక నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నా మీద నమ్మకంతో, ఓపికతో ఎదురు చూసావు. ఆ విషయం నాకు తెలుసు తల్లి. నన్ను నమ్మి ఈ స్వస్తిక్ ముద్రని తాకిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక జరిగే వాటిని తలుచుకొని, జరిగిపోయిన వాటిని తలుచుకొని దిగులు పడకు. ఇప్పుడు జరుగుతున్న దానిని తలుచుకొని సంతోషపడు. ఎందుకంటే ఇకపై జరగబోయేదంతా చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. అంతా అయిపోయింది, అన్నీ పోగొట్టుకున్నాను అని దిగులు పడకు తల్లి. నువ్వు పోగొట్టుకుంది ఏదో ఒక రూపంలో నీకు తిరిగి అందిస్తాను. ఆ బాధ్యత నాది. ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిపిస్తానమ్మా. కాబట్టి నాపై నమ్మకంతో నీ భారాన్నంతా నాకు అప్పగించు తల్లి. అంతా నేను చూసుకుంటాను. నా బిడ్డల బాధ్యతలు నేను ఆనందంగా మోస్తానమ్మా. ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని ఇక తీయగా మార్చే బాధ్యత నాది. నేను నీతో ఉన్నంత వరకు నీ దిగులు అనవసరం. నీ దిగులంతా విడిచిపెట్టు. నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలన్నీ నాకు తెలుసు తల్లి. నీకు కావాల్సినవి ఎవరి చేతైనా సరే, ఏ రూపంలోనైనా సరే నీకు చేరవేస్తాను బిడ్డ. లేదా స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తాను. నీ సాయి రాక కోసం ఎదురు చూడు. ఇక నువ్వు ఎవరి దగ్గర ఎదురు చూడకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండేందుకే నేను నీ దగ్గరకు వస్తున్నానమ్మా. నువ్వు ప్రేమించిన బంధం దూరమైందని బాధపడకు తల్లి. వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులయ్యారు. ఆ విషయం గుర్తించు. అవును బిడ్డ, వారి జీవితంలో నుండి వారిని అమితంగా ప్రేమించే, అమితంగా అభిమానించే, నిష్కల్మషమైనటువంటి ప్రేమను కలిగిన ఒక వ్యక్తిని దూరం చేసుకున్నారు. కానీ నీ విషయంలో అలా కాదు తల్లి. నిన్ను పైకి ప్రేమించే ఒక వ్యక్తి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ అతను మంచివాడైతే, ఆ బంధం మంచిది అయితే తప్పకుండా నీ విలువ తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తాయి. అవును బిడ్డ, నీ ప్రేమ, అభిమానం వారు అందుకోలేకపోతున్నారు తల్లి, అంతే. అందుకోవడానికి వారికి అదృష్టం ఉండాలి కదా. నీ అభిమానం, ప్రేమ వారికి తెలిసేలా చేసి వారు నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. అది కూడా నీ కోసమే. నువ్వు బాధపడుతున్నావనే ఒకే ఒక్క కారణంతో ఇలా చేయదలుచుకున్నాను. ఎందుకంటే వారంటే నా బిడ్డకు ఎంతో ఇష్టం. దిగులు పడకు తల్లి. నువ్వు కోరిన బంధం నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్ని అందిస్తానమ్మా. నన్ను కాదని నీకు ఎవ్వరూ చెడు చేయలేరు. నేను అస్సలు చేయనివ్వను కదా. నువ్వు నీ కన్నీటికి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. బాధపడకు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే బాధ్యత నాది తల్లి.
నీకు ఎవరు చెడు తలపెట్టినా సరే వారికి నేను బుద్ధి చెప్తాను. నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీటిని మరిచేలా ఒక అద్భుతాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ, నన్ను నమ్ము. దానికైన పనులన్నీ నేను ప్రారంభించేశాను. ధైర్యం, మనోబలం ఉన్నవారికి ఎన్నో కష్టాలు వస్తాయి తల్లి. ఎందుకంటే అవి తట్టుకునే శక్తి వారికి మాత్రమే ఉంటుంది. అందుకే బిడ్డ, నీకు ఇన్ని కష్టాలు. నువ్వు భరించలేనంత కష్టాలు మాత్రం ఆ భగవంతుడు నీకు ప్రసాదించడమ్మా. నేను ఈ కష్టాలను భరించలేకపోతున్నాను తండ్రి అని మాత్రం ఎప్పుడూ అనకు. నువ్వు ఎంత కష్టాన్నైతే తట్టుకోగలవో అంత కష్టం మాత్రమే నీకు వస్తుంది. నువ్వు దానిని దాటి రావడం ద్వారా నీ కర్మఫలాలను తొలగించుకొని ఒక మంచి జీవితం వైపు అడుగు వేసిన దానివవుతావు. అవును తల్లి, నీ బాబా ఏం చెప్పినా, ఎటువంటి విషయం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాడు. ఎన్ని కష్టాలను, ఎంత ఎక్కువ కష్టాలు నీకు ఎదురవుతూ ఉంటే అంత త్వరగా నువ్వు నీ జీవిత గమ్యాన్ని చేరుకోబోతున్నావని అర్థం. అంత అందమైనటువంటి జీవితం నీకు దక్కబోతోందని అర్థం. ఎందుకంటే ఎంత మెరుగు పెడితే వజ్రం అంతగా మెరుస్తుంది. ఎన్ని ఎక్కువ కష్టాలు, ఎంత కష్టాలు అనుభవిస్తే అంత అందమైన జీవితం నీ సొంతమవుతుంది. నువ్వు పడరాని పాటలు పడుతున్నావంటే అద్భుతమైన, ఆనందమైనటువంటి జీవితం అతి త్వరలోనే నీ ముందే ఉందని అర్థం బిడ్డ. దిగులు పడకు. సంతోషంగానే ఆ కష్టాలను దాటి రావడానికి ప్రయత్నించు. నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు తల్లి. ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఆ కష్టాలను దాటి వస్తే నీకంతా ఆనందమే అమ్మా. కాబట్టి దేని కృంగిపోకు, ధైర్యంగా ఉండు. నేను నీతోనే ఉంటూ నిన్ను నడిపిస్తాను. ఆనందంగా, ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. ఇక దేని గురించి ఆలోచించకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి. ఎంత గొప్ప అదృష్టమో కదా. బాబాగారు తానే స్వయంగా తన బిడ్డల కోసం వస్తూ ఉన్నానంటున్నారు. ఎందుకంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిని ఎవరి ద్వారా అయినా సరే మనకు అందేలా చేస్తానంటున్నారు. లేదంటే ఏదైనా రూపంలో మన దగ్గరికి వచ్చేలా చేస్తామంటున్నారు. అది కుదరకపోతే స్వయంగా ఆ తండ్రే మన కోసం దిగి వస్తానని చెప్తూ ఉన్నారండి. తన బిడ్డలంటే ఆ తండ్రికి ఎంత ప్రేమో కదా. ఆ మాటలు వింటూ ఉంటే ఎంతో ముచ్చటేస్తుంది. బాబాగారి దర్శనం కోసం చూసే బిడ్డల్లో ప్రతి ఒక్కరూ ఉంటారు. ఆ తండ్రి పాదధూళి సోకితే చాలనుకునేవాళ్ళు, అదే అదృష్టంగా భావించేవాళ్ళు మరెంతమందో. అటువంటి బిడ్డలందరికీ కూడా ఆ తండ్రి దర్శన భాగ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.